హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ది ఆస్పిరెంట్స్ రేట్ రేట్ ఆఫ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే పోలీస్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, కానిస్టేబుల్ కావచ్చు, సబ్ ఇన్స్పెక్టర్ కావచ్చు, ఈ నోటిఫికేషన్లో ఏజ్ రిలాక్సేషన్ మనకు 18 నుంచి 22, అలాగే జీవో నెంబర్ 87కి 5 years, బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, మొత్తం కలుపుకుంటే 18 నుంచి 22 వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ కానిస్టేబుల్కి ఉంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎస్ఐకి వచ్చరికి 21 నుంచి 35 ఉంది. సో ఈ 32-35 years అనేది ఏజ్ రిలాక్సేషన్ సరిపోవట్లేదు అని చాలామంది ఆస్పిరెంట్స్ ఆందోళన చెందుతున్నారు అండ్ వాళ్ళు నిరసనలు కూడా చేస్తున్నారు. సో ఈ ఏజ్ రిలాక్సేషన్ మనకు ప్రీవియస్లీ ఎలా ఉందో ఒకసారి చూసుకుంటే 2022 నోటిఫికేషన్ మనకు జీవో నెంబర్ 48కి 3 years, జీవో నెంబర్ 60కి 2 years ఉండేది. సో ఓవరాల్గా 5 years ఉండేది. సో 2022లో మనకు 32 years ఉండేది. నోటిఫికేషన్ ప్రకారం మనకు 32 years ఉండేది పీసీకి, అండ్ ఎస్ఐకి వచ్చేసరికి మనకు 35 years ఉండేది. ఓకే, ఇది 2022 నోటిఫికేషన్. ఇప్పుడు 2026 వచ్చి కూడా మనకు 4 years అవుతుంది. సేమ్ ఇప్పుడు మనకి ఎలిజిబుల్ ఏముంది, మళ్ళీ సేమ్ మనకు 32 years ఉంది, 35 years ఉంది. 2022 నుంచి 2026కి 4 years వేరియేషన్ ఉన్నప్పుడు ఈ అమెండ్మెంట్ ఇక్కడ ఎందుకు వర్తించదు? ఏజ్ అనేది పెరుగుతూ, ఇప్పుడు నోటిఫికేషన్కి 4 years టైం పట్టింది. 2022 వచ్చిన నోటిఫికేషన్ మళ్ళీ మనకు నోటిఫికేషన్ రావడానికి 4 years పట్టింది. బట్ వాళ్ళు ఇచ్చిన ఏజ్ లిమిట్ మాత్రం సేమ్ 32-35 ఉంటే ఇఫ్ ఆస్పిరెంట్స్ కూడా ఏజ్ పెరుగుతుందా పెరగదా? అలాగైతే ఉండదు కదా. వాళ్ళు పెట్టుకున్న కాన్స్టెంట్ ఫిగర్ 32-35 అలాగే ఉంటే ఆస్పిరెంట్స్ ఏజ్ కూడా అలాగే ఉంటుందా? ఉండదు కదా. ఆస్పిరెంట్స్ ఏజ్ కూడా పెరుగుతుంది కదా. బికాస్ 22కి 26కి 4 years వేసినప్పుడు ఆస్పిరెంట్స్ ఏజ్ కూడా 4 years పెరుగుతుంది కదా. సో ఈ విధంగా వాళ్ళు లాస్ట్ ఇయర్ మీరు ఏదైతే ప్రజెంట్ గవర్నమెంట్ రూలింగ్కి వచ్చిన తర్వాత 2024లో 24th of February 2024లో జీవో నెంబర్ 31 తీసుకొచ్చి మనకు 2 years ఏజ్ రిలాక్సేషన్ చేయడం జరిగింది. దట్ ఈస్ అన్ అప్రిషియేటెడ్, వీ అప్రిషియేటెడ్ ఆల్. బట్ థింగ్ ఈస్ దట్ ఆ టైంలో మనకు ఏదైతే ఈ 2024 to 2026 February ఏదైతే 2 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చిన టైంలో మనకు నోటిఫికేషన్ అనేది రాలేదు. ఎందుకంటే 2024లో మనకు రాలేదు నోటిఫికేషన్. 24 నుంచి 26 వరకు నోటిఫికేషనే రాలేదు. ఈ జీవో మనకు యూజ్ అనేది అవ్వలేదు ఫర్ ది పోలీస్ ఆస్పిరెంట్స్ పీసీ అండ్ ఎస్ఐ. అలాంటప్పుడు ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు 2026లో అమెండ్మెంట్, ఈ జీవో ఎక్స్టెన్షన్ అమెండ్మెంట్ కావచ్చు, లేదా కొత్త జీవో తీసుకొచ్చి 2 years ఎందుకు యూజ్ చేయలేకపోతున్నారని చాలామంది ఆస్పిరెంట్స్కి వచ్చిన మినిమం కామన్ డౌట్ అది. ఎందుకంటే 24 నుంచి 26 వరకు పోలీస్ నోటిఫికేషన్ ఏది రాలేదు మనకు. ఇప్పుడు ఏదైతే 26లో మీరు అనౌన్స్ చేయడం జరిగిందో 5th Julyకి ఫస్ట్ ప్రెస్ నోట్ ఇచ్చారు. 29th Julyకి మనకు అఫీషియల్గా 7,437 పోస్టులతో మీరు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ ప్రీవియస్లీ నోటిఫికేషన్లో మనకు చూసుకుంటే 7 months బ్యాక్ డీజీపీ గారు మనకు అనౌన్స్ చేయడం జరిగింది. 14K పోస్టులతోటి మేము ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్కి అప్రూవల్ కోసం వీఆర్ సెంట్ అనమాట. సో అప్రూవల్ వచ్చేస్తుంది, దాని తర్వాత నోటిఫికేషన్ వస్తుంది 14K పోస్టులతోటి అని చెప్పి చెప్పడం జరిగింది. బట్ మనకి ఇచ్చింది 7K పోస్టులు. అదొకటి చూసుకోండి, అంటే 7,437 పోస్టులు. తర్వాత జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేయడం అయింది. జాబ్ అనేది పోలీస్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో, పోలీస్ అదే నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇయర్లీ ట్వైస్ మనం రిలీజ్ చేస్తామని చెప్పారు. బట్ 2 yearsలో నో నోటిఫికేషన్స్ ఇచ్చింది కూడా ఇది 2026 second halfలో ఇచ్చారు. అది కూడా మళ్ళీ మనకు 7K పోస్టులతోటి. తర్వాత ఫీజు ఏవైతే ఉన్నాయో ప్రీవియస్లీ మనకు హామీ ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫీజు ఏదైతే ఉన్నాయో అవి 0 అప్లికేషన్ ఫీజు తోటి చేస్తామని చెప్పారు. బట్ ఇప్పుడు ఒక అప్లికేషన్, ఒక ఎస్ఐ పోస్ట్కి 1,500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అవుతుంది. కానిస్టేబుల్కి 1,200 అవుతుంది. ప్రీవియస్లీ ఇట్స్ 800 ఉండేది, ఇప్పుడు డబుల్ అయిపోయింది దానికి మనకు ఛార్జ్. తర్వాత 4K అన్ఎంప్లాయ్మెంట్ అమౌంట్ అనేది మీరు ఎప్పుడో అనౌన్స్ చేయడం జరిగింది. బట్ ఇప్పటి వరకు ఏది లేదు. ఇప్పుడున్న రూరల్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, గ్రామీణ విద్యార్థులు హైదరాబాద్కి వచ్చి పీజీలలో ఉంటూ పేరెంట్స్ దగ్గర అప్పులు చేసి తీసుకొచ్చి, ఫ్రెండ్స్ దగ్గర అప్పులు చేసి, వాళ్ళు ఇన్స్టిట్యూట్లో పే చేస్తూ, పీజీలకు పే చేస్తూ వాళ్ళు ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్, మీరు ఏదైతే ఈ 2024లో మీరు అమెండ్మెంట్ 31 జీవో నెంబర్ 31 ఇచ్చి ఏజ్ రిలాక్సేషన్ మనకు 2 years పెంచడము, తర్వాత 7 months బ్యాక్ మీరు ఏదైతే డీజీపీ గారు అనౌన్స్ చేయడము ఇట్లా 14K పోస్టులు వస్తున్నాయని చెప్పి వాళ్ళు అప్పటి నుంచే సిటీకి వచ్చి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. దే ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ది నోటిఫికేషన్ ఆఫ్టర్ ద సో మెనీ మంత్స్ ఆర్ ఇయర్స్. తర్వాత ఇప్పుడు మనకి నోటిఫికేషన్ వచ్చింది. ఇందులో కూడా ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే 32 వరకే ఉంది. ఇప్పుడు ఆ యాస్పిరెంట్ ఫర్ ఎగ్జాంపుల్ 10 days తోటి కూడా ఏజ్ క్వాలిఫై కాలేకపోతే 1st Julyకి 2026 వాడి ఏజ్ ఇందులో 32లో లేకపోతే వాడు ఉండి ఇప్పుడు ఇంత కోచింగ్ తీసుకొని ఏం యూస్? చాలామంది ఆస్పిరెంట్స్ మెసేజ్ చేయడం జరుగుతుంది, ధర్నాలు చేయడం జరుగుతుంది, నాకు పర్సనల్గా మెసేజ్ చేయడం జరుగుతుంది. అన్న మాకు 15 daysలో 20 daysలో నా ఏజ్ అనేది కట్ ఆఫ్లో పోయిందన్న. ఇప్పుడు నేను ఇంత 1 year నుంచి 2 years నుంచి కాదు, ప్రీవియస్లీ 4-5 years నుంచి నేను ప్రిపేర్ అవుతున్నాను, ఏం జాబ్ చేయకుండా స్విగ్గీ
నా పాకెట్ మనీ కోసం ట్రై చేస్తున్నానన్న, నేను ప్రిపేర్ అవుతున్నా, ఇంతవరకు నాకు ఈ ఎలిజిబిలిటీ లేదన్న. లాస్ట్ టైంలో 1-2 మార్క్స్లో పోయిందన్న నాకు. ఇప్పుడేమో ఈ 1-2 మార్క్స్లో ఫైనల్ రిజల్ట్లో పోయిందన్న. ఇప్పుడేమో ఏజ్లోనే పోయిందన్న నోటిఫికేషన్. నేను ఏం చెప్పాలన్న ఫ్యామిలీకి అని చెప్పి చాలామంది ఆస్పిరెంట్స్ అనేది వాళ్ళ ఎమోషనల్గా వాళ్ళు మెసేజ్ చేయడం జరుగుతుంది. సో వీఆర్ రిక్వెస్టింగ్ విత్ హంబుల్లీ వీఆర్ రిక్వెస్టింగ్ టు ది గవర్నమెంట్, వన్స్ రివ్యూ ది సిచ్యువేషన్. ఏదైతే ఆస్పిరెంట్స్ ఉంటున్నారో కానిస్టేబుల్ కావచ్చు, సబ్ ఇన్స్పెక్టర్ ఆస్పిరెంట్స్, రిక్వెస్ట్ మీరు హంబుల్గా చూసి ఏదన్నా 2024లో మీరు తీసుకొచ్చిన జీవో నెంబర్ 31 పాయింట్ ఆఫ్ వ్యూలోనే దీనికి అమెండ్మెంట్ చేస్తారా, నెక్స్ట్ ఏమైనా కొత్తది మనం తీసుకొచ్చి రివ్యూ చేస్తారా, వన్స్ చూసి ఈ పోలీస్ కానిస్టేబుల్కి బెటర్ ఆపర్చునిటీ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రమ్ మై యూట్యూబ్ ఛానల్. సో ఇట్స్ వీఆర్ రిక్వెస్టింగ్ ది హంబుల్, వీఆర్ నాట్ అలిగేటింగ్ ఎనీథింగ్ టు ది అగెనెస్ట్గా మేము గవర్నమెంట్కి మాట్లాడట్లేదు. వీఆర్ రిక్వెస్టింగ్, we are the students of the students voice point of view, we are requesting the government, please ఏదైనా బెటర్ ఆప్షన్ చూసి 2 years అడిషనల్ యాడ్ చేస్తే పీసీ వాళ్ళకు 34 years, ఎస్ఐ వాళ్ళకు 37 years వస్తే ఇట్స్ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ టు ది అవర్ తెలంగాణ ఆస్పిరెంట్స్. ఎవరైతే స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు, సబ్ ఇన్స్పెక్టర్ కావచ్చు, గుడ్ ఆపర్చునిటీ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న పోస్టులు కూడా మనకు చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి. క్యాస్ట్ల వైజ్, డిస్టిక్ వైజ్, జోనల్ వైజ్ చూసుకుంటే చాలా చాలా తక్కువ ఉన్నాయి పోస్టులు. సో ఈ యొక్క ఆపర్చునిటీ ఇవ్వండి. 2 years ఏజ్ రిలాక్సేషన్ మీరు కొత్త అమెండ్మెంట్ తీసుకొచ్చి వీళ్ళకు బెటర్ ఆప్షన్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ ఆస్పిరెంట్స్.